నమస్తే, వెల్కమ్ టు కాన్వి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, న్యూమరాలజిస్ట్, రిలేషన్షిప్ సైకాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే హరిణి గారు, మామూలుగా అసలు పిల్లలకు ఈ మనీకి సంబంధించి వాల్యూ నేర్పించవచ్చా, నేర్పించకూడదా? ఎందుకంటే పిల్లల కోసం మనం ఎంత పడితే అంత ఖర్చు పెట్టేస్తుంటాం ఒకనొక సందర్భంలో. అంటే పిల్లలకు కూడా మనీకి సంబంధించి అంత వాల్యూ తెలీదు. ఇది తెచ్చిచ్చేస్తున్నారు కదా, ఇంకా నేను ఏదైనా అడిగేసి వచ్చన్న ఒక భావనలో వాళ్ళు ఉండిపోతుంటారు. మరి మనీకి సంబంధించి పిల్లలకి మనీ వాల్యూ ఏ విధంగా నేర్పించాలి అంటారు? ఖచ్చితంగా నేర్పించాలండి చిన్నప్పటి నుంచే. ఇప్పుడు జనరల్గా ఏంటంటే అందరికీ కూడా ఇప్పుడు ఎంతసేపు మనీ, అమ్మో మేము ఇంత కష్టపడ్డాము చిన్నప్పటి నుంచి, నా పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళకి అన్నీ సుఖంగా నేర్పించాలి, వాళ్ళకి ఏ లోటు రాకుండా పెంచాలి అని చెప్పి మనం ఏమవుతున్నామంటే వాళ్ళు అడిగిన కోరికలు ఏదైనా సరే తీర్చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. అంటే వాళ్ళకి వాల్యూ తెలియట్లేదు. ప్రతి ఒక్కళ్ళకి చిన్నప్పటి నుంచే మన డబ్బు, మన వాల్యూ, మనం ఎలా ఉన్నామో, మనకు సాధక బాధలు, కష్టాలు ప్రతిదీ నేర్పించాలి. అది నేర్పించినప్పుడే వాళ్ళకి మనీ వాల్యూ తెలుస్తుంది. లేదంటే మనం ఎంత కష్టపడి సంపాదించినా చేసినా రేపొద్దు నువ్వేం చేసావు, నాకేమి ఇచ్చావు, మనం ఎంత కష్టపడి చదువు చెప్పిస్తున్నాం, మనం అప్పులు చేసైనా ఏదైనా సరే, లేదంటే మనకి రెయిన్బోలు కష్టపడి 4 ఉద్యోగాలు చేసైనా సరే మనం చదివిస్తున్నాం. ఆ వాల్యూ నేర్పించకపోతే అంటే ఏం లేదు, నేను పడ్డ కష్టాలు ఎందుకు, వాళ్ళకి ఎందుకు చెప్పాలి, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఎందుకు చేయాలని ఒక ప్రేమతత్వం తప్ప వాళ్ళకి తెలియకుండా వాళ్ళని పాడు చేస్తున్నాము, వాళ్ళకి బాధ, కష్టాలు నష్టాలు తెలియట్లేదని చెప్పట్లేదు. అందుకే పిల్లలకి ప్రతిదీ మన ఫైనాన్షియల్ ఎంత ఉంది, మనకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, దీంట్లో మనకి ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు, మనకి ఎంత వాల్యూ, చిన్నప్పటి నుంచి ప్రతిదీ సేవింగ్ మోడ్ నేర్పించాలి. మళ్ళీ ఖర్చు పెట్టేటప్పుడు కూడా, అడిగేటప్పుడు కూడా నేర్పించాలి. ఆ నేర్పించేటప్పుడు పిల్లలకు ఒక 10 రూపాయలు ఇచ్చామనుకోండి, ఒక 5 రూపీస్ డిబ్బీలో వేయడం నేర్పించి, ఒక 5 రూపీస్ మీరు ఈ చాక్లెట్ ఏదైనా కొనుక్కోండి. మళ్ళీ మనకు ఒక 10,000 వస్తున్నాయి, ఒక 50,000 వస్తున్నాయి అంటే అప్పుడు మన ఖర్చులు ఎన్ని వస్తే వాళ్ళకి తెలియాలి. నాన్న ఇదిగో చూడు, మనకి ఎంత వచ్చేది, ఎంత మనకి ఇంత చేస్తున్నాము, ఇలా చేస్తున్నాము, రేపొద్దున నువ్వు ఇలా అంటే నీకు అన్నీ వచ్చేస్తున్నాయి, కానీ చూసుకో, నీకు ఏది కావాలని నువ్వు పనికొచ్చేదానికి ఎంతైనా చేస్తాము. బట్ నువ్వు అన్వాంటెడ్ థింగ్స్కి, ఇప్పుడు నువ్వు మొబైల్ కావాలి, సైకిల్ కావాలి, కారు కావాలి, పక్కన వాళ్ళని చూసి మనం అడిగేస్తే అవన్నీ ఇచ్చేస్తే పిల్లల్ని మనం ఏం చేస్తున్నాము, సరైన వేలో పెంచట్లేదు. ఎంతసేపు మనకి వాళ్ళు మంకుపట్టు అయిపోతుంది, నాకు అదే కావాలి, నేను ఇదే చేయాలి, నాది లేకపోతే నేను తిన్ను, నాకు అలా చేస్తే ఉండను. మనం ఎక్కడి నుంచి మొదలైంది ఇదంతా? చిన్నప్పుడు ఫుడ్ తింటూ మొబైల్ చూపిస్తున్న దగ్గర నుంచే మొదలైంది కదా. ఇప్పుడు చాలామంది ప్రీమెచ్యూర్డ్ పిల్లలు, కొంచెం హెల్దీగా లేని పిల్లలు, ఇప్పుడు థెరపిస్ట్ ఎక్కువ ఎందుకు అయిపోయారండి, బిహేవియర్ థెరపీ కానీ, ఇప్పుడు మాటలు రాకుండా కొంచెం మెంటల్లీ డిజేబుల్డ్ వాళ్ళంతా ఎందుకు అయిపోతుంది, ఎక్కువ చిన్నప్పటి నుంచే మొబైల్ అందించడం వల్ల, ఆ రేడియేషన్ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, చాలామంది చెప్పిన మాట కూడా ఇది. చాలామంది థెరపిస్ట్ పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు చాలామంది రీసెర్చ్ చేసింది ఏంటంటే మొబైల్ ఎక్కువ వాడుతూ పిల్లలకి పుట్టిన కాడ నుంచి మొబైల్ ఇవ్వటము, కడుపుతోండంగా మొబైల్ ఎక్కువ చూడటము, వాళ్ళు ఎక్కువ చూస్తూ ఆ రేడియేషన్ ద్వారా వీళ్ళకి అన్నీ కూడా అన్వాంటెడ్ థింగ్స్ వస్తున్నాయి. మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఫస్ట్ ఇదివరకు ఏం చెప్పేవాళ్ళం, మంచి కథలు, మంచి మోరల్ స్టోరీసు, మంచిగా వాళ్ళకి మంచి మంచి కథలు చెప్పి మనం ఫుడ్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ ఓపిక ఎవరికి ఉంది, టైం ఎవరికి ఉంది? దానివల్లే మనకి, అందుకే ఇప్పటి నుంచి మళ్ళీ ఆ పిల్లలకి ప్రతి ఒక్కటి కూడా మంచి మంచి మోరల్ స్టోరీసు, మంచి మంచి కథలు, మనీ, ఫైనాన్షియల్ వాల్యూ ప్రతిదీ. ఎందుకంటే అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్ వెళ్ళిపోయారనో, లేకపోతే వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తున్నారనో మనం కూడా ఎంజాయ్ చేయాలి. కానికంతలకు వెళ్తున్నామా, ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము అనేది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఓకే, మనం బాగా చదువు మీద ఫోకస్ చేస్తారు. ఆ చదువు మీద అంటారు కదా చాలామంది, చూడండి మహాత్ములందరూ ఏమంటారు, డబ్బు ఇవ్వకపోతే, పిల్లలు వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు, సంస్కారం నేర్పించకపోతే జీవితకాలం ఏడుస్తారని చెప్తారు. అందుకే పిల్లలకి ఆ ఎడిక్షన్స్ అనేవి మనం నేర్పించేస్తే ఎంతో, ఈరోజు మనం ఇచ్చాము ఒక 5 స్టార్ చాక్లెటో లేకపోతే ఇంకోటో ఏదో అడిగారు, ఆ ఇంకోటి అడిగినప్పుడు ఎక్కడ ఉన్నా లేకపోయినా తెచ్చిచ్చాము, రేపొద్దున మనం బండి అడుగుతారు, ఇంకోటి అడుగుతారు, సరికాంది అని అంటారు. అట్లా ఇచ్చుకుంటా పోతుంటే రేపొద్దున వాళ్ళు మన మాట వింటారు కదా. దాని వాల్యూ నేర్పించండి. మీరు కావాలంటే టైం ఉంటుంది, ప్రతిదానికి ఒక ఏజ్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది, దానికి వచ్చినప్పుడు ఇస్తాం. ప్రతి ఒక్కళ్ళకి డబ్బు చాలా వాల్యుబుల్. ఆ డబ్బు ఎందుకు ఇంపార్టెంట్, ఆ డబ్బు నీడ్ కోసం మనం ఎంత కష్టపడుతున్నాము, నేను ఏం జాబ్ చేస్తున్నాను, ఎన్ని అవర్స్ చేస్తున్నాము, మీ స్టడీలో చేసుకోండి, మీకు ఇందులో పెట్టుకోండి, మీకు సేవింగ్ నేర్చుకోండి. ఇందులో ఎంత వచ్చినా కూడా 50% నీది. ఆ 50%లోనే మనం వాడుకోవడం తెలియాలి. 50% సేవింగ్ ఉంచుకోవాలి పక్కన. అది చిన్నపిల్లలప్పటి నుంచి నేర్పిస్తే పెద్ద మొక్క యొంగందే మాన యొంగందా అన్నట్టు చిన్నప్పటి నుంచి అలాంటి సేవింగ్ మోడ్ చేస్తే చూడండి, పిల్లలు రేపొద్దున వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా
హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటారు. అంటే 5 రూపాయలు ఉన్నా ఎంజాయ్ చేస్తారు, రూపాయి ఉన్నా ఎంజాయ్ చేస్తారు, 10 రూపాయలు ఉన్నా ఎంజాయ్ చేస్తారు, 50 రూపాయలు ఉన్నా ఎంజాయ్ చేస్తారు. కానీ ప్రతి దాంట్లోనూ నాకు ఇంతే అంటే 50% అమౌంట్ని నేను ఖర్చు పెట్టుకోవాలని తెలుస్తుంది. చాలామంది ఇప్పుడు మా వారు కూడా అంటారు, నేను ఎప్పుడైనా ఫైనాన్షియల్గా చెప్తున్నప్పుడు పిల్లలకి అప్పుడే ఎందుకు చెప్తా ఉంటారు. పిల్లలకు తెలియాలి, తెలియకపోతే మనకి రేపొద్దున ప్రతిదీ అడిగితే మనం బాధపడుతూ ఉంటాం. అన్వాంటెడ్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకి ఫుట్బాల్ ఇష్టము, గేమ్స్ ఇష్టము, ఆడిపిస్తాము. ఎవరో ఫ్రెండ్స్ రోజు పార్టీలకు వెళ్తున్నారు, అది అన్నెసెసరీ కదా. ఆ వాల్యూ నేర్పించకపోతే దానికి వెళ్తూ ఉంటారు కదా ప్రతిసారి. ఎప్పుడో ఒకసారి వెళ్ళటం అనేది ఏం కాదు. అందుకే పిల్లలకి ఎప్పుడు మోరల్ స్టోరీస్, మోరల్ వాల్యూస్, ఫైనాన్షియల్ వాల్యూస్, రిచ్ డాడీ పూర్ డాడీ అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ని మనం రీడ్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే 2 ఫాదర్లు ఉంటారు. ఆ ఫాదర్ ఏం నేర్పిస్తారు, ఈ చిన్నప్పటి నుంచి కూడా కష్టపడాలి, సంపాదించాలి, మనం బాగా చదువుకోవాలి, కష్టపడాలి, మనం ఒక జాబ్ తెచ్చుకోవాలి, ఒక మంచి ఇన్కమ్ సంపాదించాలి అని నేర్పుతారు. ఈ రిచ్ డాడీ ఏం నేర్పిస్తాడు, ఆయన చిన్నప్పటి నుంచి చదువు నేర్పిస్తాడు, దాంతోపాటు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్పిస్తాడు. అంటే మనం చదువుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి, దాంతోపాటు డబ్బు సంపాదించాలి, 10 మందికి మనం 1000 మందికి ఉద్యోగాన్ని ఇస్తూ డబ్బుని మనం ఎర్న్ చేసేలాగా ఎదగాలి అని చెప్పి నేర్పిస్తాడు. ఆ బుక్ రీడ్ చేస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అంటే రిచ్ డాడ్ కూడా ఇప్పుడు చాలామంది బిజినెస్ స్కూల్స్ రావడానికైనా, బిజినెస్ స్కూల్ డెవలప్ అవడానికైనా ఇప్పుడు కొన్ని స్కూల్స్లో కూడా ఆ సిస్టమ్ పెట్టారు. అంటే చిన్నప్పటి నుంచే ఫైనాన్షియల్ ఏంటి, మన మైండ్ సెట్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఆ సిస్టమ్తో వెళ్తే, మోరల్ వాల్యూస్తో వెళ్తే పిల్లలు ఎట్లా ఎదుగుతారంటే ఈరోజు అంతా రేస్ అయిపోయింది, రన్నింగ్ రేస్ లాగా అయిపోయింది. మార్కులకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, పర్సంటేజ్లకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, కానీ తప్ప ఈ ఫ్యాషన్స్కి ఎక్కువైపోయినాయి, కానీ ఎప్పుడు కూడా వాల్యూస్కి ఇంపార్టెంట్ అట్లా. అందుకని ఆ రిచ్ డాడీ పూర్ డాడీ బుక్ మనం చదివినప్పుడు పిల్లలకు కూడా ఆ వాల్యూ నేర్పించినప్పుడు చిన్న చిన్న మొక్కల ద్వారా చెప్పా కదా, డిబ్బీలో మనం వేసుకొని అవన్నీ చెప్పినప్పుడు ఏంటంటే ఈ సంపాదించాలి, కష్టపడాలి, మన జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానం ద్వారా 10 మందికి మన ఉద్యోగం ఇచ్చేలాగా వెళ్ళాలి, 10 మందికి ఒక సర్వీస్ చేయాలి, ఈ హోదాలో ఉండాలని మనం నేర్పించుకోవచ్చు. అందుకే డబ్బును సేవ్ చేసుకోవడం ఇప్పుడున్న దాంట్లో నేనే ఎగ్జాంపుల్. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఏదైతే పొందలేదో అది పిల్లలకి ఇవ్వాలి, చెయ్యాలి అనే ఉద్దేశంతో మనం ఎక్కడైనా సరే చెప్పొచ్చు, వేరే వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు. మీకు ఇది చెప్పొచ్చు కదా, తీసుకురావచ్చు కదా, అది చేయొచ్చు కదా, మీరే ఎందుకు చెప్తారంటే బయట వాళ్ళది మనకు తెలీదు. మన దాంట్లో ఇప్పుడు నేను ఏదైతే కష్టపడ్డానో నా పిల్లలు కష్టపడకూడదని ఫస్ట్ ప్రతిదీ కూడా అమర్చుకుంటూ వచ్చాం. చిన్నప్పుడు అంతా కూడా వాళ్ళకి ఏం కావాలో తీసుకొని వచ్చాం. బట్ బై గాడ్ గ్రేస్ మనకి కొంచెం ఇందులోకి రావడం వల్ల ఈ బిజినెస్ ఇవన్నీ చేసినప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే మన పేరెంట్స్ ఈ వాల్యూస్ నేర్పించకపోవడం వల్ల, ఈ ఫైనాన్షియల్ స్టేబుల్ ఏంటి అనేది మనకు చెప్పకపోవడం వల్ల ఈ రోజున మనం ప్రతిదానికి ఇబ్బంది పడుతున్నాం. అది వాళ్ళకి తెలియదు కదా, మనకి ఖర్చు పెట్టాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, చేయడం కానీ, ఖర్చు పెట్టడం కానీ. మనకి ఎంతసేపు చదువుకోండి, ఒక జాబ్ సంపాదించుకోండి, జాబ్ చేయండి అని చెప్ప మనకి ఎప్పుడు వాళ్ళ బాధలు కష్టాలు మనకు తెలియవు. ఇప్పుడు మన మ్యారేజ్ అయ్యి మన పిల్లలు వచ్చాక కష్టాలు బాధలు మనకు తెలిసింది, మన డబ్బు ఎంత వాల్యూనో ఇప్పుడు తెలిసింది. అదే పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా ఆ డబ్బుకి ఎందుకు అవసరము, ఎంత అవసరం, ఎంత కష్టపడితే డబ్బు వస్తుంది, దానికి ఈజీ వేలు ఎలా సంపాదించుకోవచ్చు, ఒక నైతిక విలువలతో ఎలా సంపాదించుకోవచ్చు అనేది ప్రతిదీ మనం నేర్పిస్తూ వచ్చామంటే వాళ్ళు రేపొద్దున ఎంత మనలాగా కష్టపడరు కదా, మనలాగా టైం వృధా చేసుకోరు. ఈవెన్ చిన్న పిల్లలు ఇప్పుడు ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు అయిపోతున్నారంటే ఎలా అవుతున్నారు, 13 ఏళ్లలోనే ఎలా అవుతున్నారు, 15 ఏళ్ళకి ఎలా అవుతున్నారు. ఇప్పుడు అందరికీ వాల్యూ తెలిసింది. బట్ చాలామంది పేరెంట్స్ ఇంకా ఆ వాల్యూ చెప్పట్లేదు. మనం కనుక చేసుకుంటే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. సో మరి మీరు కూడా హరిణి గారి అపాయింట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే October 1st మనీ పవర్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.